బావగారు ఆ, టిఫిన్. అక్కడ పెట్టమ్మా. బావగారు మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? అడుగమ్మా. నాకు ప్రెగ్నెన్సీ వచ్చిన దగ్గర నుంచి చెకప్ అని, మెడిసిన్స్ అని, ఇంజెక్షన్స్ అని చాలా ఎక్కువ ఖర్చులు అవుతున్నాయి. ఒక తండ్రిలా బాధ్యత తీసుకుని మీరే ఖర్చులన్నీ భరిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ బావగారు. భలే దానివమ్మా. నాకు బాధ్యత ఉన్నమాట నిజమే, కానీ నీకయ్యే ఖర్చులని నేనే భరిస్తున్నానన్నది మాత్రం అబద్ధం. అంటే శ్రవణ్ సంపాదనకి అన్ని వేలు ఖర్చు పెట్టాలంటే కష్టమైన పని కదా, అందుకే అలా అడిగాను బావగారు. కష్టసాధ్యమైన భర్తగా వాడు నీకవన్నీ చేయాల్సిందేగా. వాడేం చేస్తున్నాడో ఎలా చేస్తున్నాడో తెలీదు, కానీ నా సహాయం లేకుండా మొత్తం వాడే చేస్తున్నాడు. అంటే ఇందాక డాక్టర్ నోరు జారినట్టు, శ్రవణ్ మేనేజ్ చేసినట్టు సీతక్కే నాకయ్యే మెడికల్ ఖర్చులన్నీ భరిస్తోందా? సరస్వతి అనుమానం ప్రకారం సరస్వతి ప్రెగ్నెన్సీకి సీతకే ఖర్చు పెడుతుందా? పిల్లలు, అలుపుడెప్పుడు పలుకు నాడంబురముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను, కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగున, విశ్వదాభిరామ వినురవేమ. పిల్లలు, ఈ పద్యానికి అర్థమేంటంటే, పని చేతకానివాడు, తప్పుడు పనులు చేసేవాడు ఎక్కువ హడావిడి చేస్తాడు, మాటలు ఎక్కువగా చెప్తాడు. అదే మంచివాడు, పని మీద శ్రద్ధ ఉన్నవాడు సైలెంట్గా తన పని తాను చేసుకుపోతాడు. కంచు ఎంత సౌండ్ చేసినా సరే బంగారానికి ఉండే విలువ దానికి రాదు కదా, అదే దాని అర్థం. అందరు రాసుకోండి. పిల్లలు అందరూ రాసుకున్నారా? సరే, ఒక 10 నిమిషాలు బ్రేక్ తీసుకోండి, వెళ్ళండి. రే టింకు, ఆడుకుందాం రారా బబ్లు. ఆడుకోవడం కాదురా, మా సీత పెద్దమ్మ బీరువాలో బోల్డెన్ డబ్బులు దాచిపెట్టింది, మనం పోయి తీసుకోవాలి. వామ్మో, దొంగతనమా? పోలీసులు పట్టుకుంటే కొడతారా? ఏం కాదురా, భయపడకు. ఎక్కువ డబ్బులుంటే బోల్డెన్ బొమ్మలు, చాక్లెట్లు కొనుక్కోవచ్చు. అది కరెక్టే, కానీ బీర్వా తలలు సీతమ్మస్ బ్యాగ్ లో ఉన్నాయి కదరా, ఎలారా? ఒకవేళ పెద్దమ్మ బయటికి వెళ్తే అప్పుడు మనం కేసు తీసుకుందాం. నువ్వు ఇక్కడే ఉండు, వెయిట్ చేద్దాం. చెప్పండి.
ఇప్పుడే వస్తున్నా. టింకు రారా. తొందరగా చూడరా బబ్లు. టింకు కీస్ రా. పద పద. రే బబ్లు త్వరగా రా. ఒరే టింకు డబ్బులు దొరుకుతాయిరా. పదరా త్వరగా పద. రే టింకు పదరా. ఇన్ని డబ్బులు ఎక్కడ తెచ్చిపెడతాం రా? నాకు భయంగా ఉందిరా. రే టింకు ఆశ్రమం పైకి ఎవరు వెళ్ళరుగా, అక్కడ దాచి పెడదామా? నిజమేరా, అక్కడ పాత సామాన్లే ఉన్నాయిగా, అక్కడే తెచ్చిపెడతాం పద. ఏ రాము చూసుకొని అడుగురా. రే రారా బబ్లు. రే ఇవి నీకు, ఇవి నాకు. ఇద్దరం బొమ్మలు కొనుక్కుందాం. నీ బొమ్మలతో నేను ఆడుకుంటా, నా బొమ్మలతో నువ్వు ఆడుకో. సరేరా, ఈ డబ్బులు ఏం చేద్దాంరా? ఈ డబ్బులా? రే అక్కడ దాచిపెడదాం రా. మనకు కావాల్సినప్పుడల్లా వచ్చి తీసుకెళ్దాం, సరేనా? ఓకేరా, దాచిపెట్టు. రీ త్వరగా రారా, ఎవరైనా చూస్తారు. రారా. పిచ్చుక ఎగిరేను నిచ్చెన పైకి. సరే, అందరూ నోట్ చేసుకోండి. ఎక్స్క్యూజ్ మీ సీత గారు, రండి. మీతో కొంచెం మాట్లాడాలి. ఒక్క నిమిషం. మీరందరూ అల్లరి చేయకుండా నోట్స్ రాసుకుంటూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. పదండి. చెప్పండి. ఒక బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే వడ్డీ కొంచెం ఎక్కువగా ఇస్తా అన్నారు. మొన్న మీ దగ్గర ఉంచమని ఇచ్చిన 5 లక్షలు మాకిస్తే ఆ ఏర్పాట్లేవో చూస్తాం. సరే, ఇప్పుడే తెస్తాను. అలాగే.
చెప్పిన లెక్కలు చేసాం, ఒకసారి చెక్ చేస్తారా? తర్వాత చూస్తానులే రాము. ఏమైంది మిస్, ఎందుకు టెన్షన్ పడుతున్నారు? ఇక్కడ పెట్టిన డబ్బులు కనిపించడం లేదు. సీత గారు, ఆ, మీరు చెప్పేది నిజమా? అవునండి, మీరిచ్చిన డబ్బు ఇక్కడే పెట్టాను. ఇప్పుడు చూస్తే లేదు. ఆపుతారా సీతగారి ఈ నాటకాలు? నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. మీరు కోపడితే నేను భయపడతాననుకుంటున్నారా? మీరే డబ్బులు తీసి ఇప్పుడేమో పోయినట్లు భలే నటిస్తున్నారు. ఏ ఊరుకో, సీత గారితో అలాగేనా మాట్లాడేది? డబ్బులు నొక్కేస్తే ఇలాగే మాట్లాడతాం. నేను వద్దంటే మీరే డబ్బులు ఇక్కడికి తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడు చూడండి ఏమైంది. చూడండి, అనవసరంగా నన్ను దొంగం చేసి మాట్లాడితే మర్యాదగా ఉండదు చెప్తున్నాను. మర్యాద ఏమిటో ఇప్పుడే తెలుస్తాను. ఏయ్, నా మాట వినవయ్యా? నీకేమీ తెలీదు, నువ్వు ఊరుకో. హలో రామరాజు గారు, నేను కమిటీ మెంబర్ని. మీరు ఒకసారి వెంటనే బయలుదేరి ఆశ్రమానికి రండి. ఎందుకు? సీత గారితో ఒక సమస్య వచ్చింది. సీతతో ఏ సమస్య ఉన్నా తనతో మీరే మాట్లాడి తేల్చుకోవడం మంచిది. నా మాట పెదవి దాటాక విలువలేని చోటకి నేను రాను. ఇక్కడ ఫండ్ కోసం కలెక్ట్ చేసిన డబ్బులు దొంగతనం అయ్యాయి. సీత గారేమో ఏమీ తెలియదు అంటున్నారు. అందుకని మీరే రావాలి. ఆ, మళ్ళీ ఎవరికి ఫోన్ చేస్తున్నావు? పోలీసులకి. రమ్మని చెప్పనివ్వండి. డబ్బులు ఎవరు తీశారో విషయం తేలాలి. నా మీద నింద వేసినందుకు క్షమాపణ చెప్పి మీరిక్కడి నుంచి వెళ్ళాలి. హలో పోలీస్ స్టేషన్, మీరు అమ్మ అనాథాశ్రమానికి రావాలి. ఇక్కడ చోరీ జరిగింది. రండి త్వరగా. ఏమండి, ఏంటి ఎక్కడికండి అంత హడావిడిగా వెళ్తున్నారు? బయటకు వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నారని అడగకూడదని తెలియదా నీకు? బూమ్ 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 బూమ్. బూమ్ బూమ్ బూమ్. డిషుమ్ 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 డిషుమ్. బబ్లు, ఏంటి పిన్ని? ఇన్ని బొమ్మలు నీకెక్కడివిరా? ఎక్కడివి అంటే కొనుక్కుంటే వచ్చాయి. అదే ఎలా కొన్నావు అని. నాన్నేమన్నా కొనిచ్చారా? కాదు, నేను దాచుకున్న డబ్బులతోనే కొనుక్కున్నా. నువ్వు ఇన్ని బొమ్మలు నీ డబ్బులతో కొన్నావా? ఎంత అయిందిరా? $500. వీటిని చూస్తుంటే 500లకు వచ్చే బొమ్మల్లా లేవే. కనీసం 4-5 వేలన్నా అవుతాయి. నిజం చెప్పు బబ్లు, అంత డబ్బు నీకెక్కడిది? నిజమే చెప్తున్నా పిన్ని, ఇవి 500. నేను దాచుకున్న డబ్బులతోనే కొన్నా. ఎందుకు బబ్లు అబద్ధాలు చెప్తున్నావు?
ఉండు, నీ సంగతి చెప్తాను. దాక్షాయిణి, దాక్షాయిణి, చెప్పు సరస్వతి. బబ్లుగాడు చూడు ఎంత కాస్ట్లీ బొమ్మలు కొన్నాడు. ఇన్ని డబ్బులు నీకెక్కడివిరా అని అడిగితే 500 అని అబద్ధం చెప్తున్నాడు. మమ్మీ, నేను నిజమే చెప్పాను. పిన్నేమో అబద్ధాలు చెప్తున్నాను, దొంగతనం చేస్తున్నానని నన్ను కొట్టబోయింది. దాక్షాయిణి, ఇవెక్కడివి అని నేను అడిగానే తప్ప అసలు నేను కొట్టడానికి చెయ్యి ఎత్తలేదు. అంటే నా కొడుకు అబద్ధం చెప్తున్నాడనా? నువ్విలా వెనకేసుకొస్తే వాడు దారి తప్పుతాడు దాక్షాయిణి. నీ ఉచిత సలహాలు మాకేం అవసరం లేదు సరస్వతి. నీ పనేదో నువ్వు చూసుకో. పదరా లోపలికి. అది కాదు దాక్షాయిణి. సరస్వతి, నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు. ఇవాళ రేపు మార్కెట్లో తక్కువ రేటుకే ఇమిటేషన్ బొమ్మలు దొరుకుతున్నాయి. అవి తెలుసుకో. రాద్దంతం చేయకు. నీకెందుకో బబ్లుని చూస్తే ఓర్వలేని బుద్ధి అలవాటయ్యి వాడి మీద చీటికి మాటికి నిందలు వేస్తున్నా. ఇంకోసారి వాడిని ఏమైనా అంటే నేను ఊరుకోను. జాగ్రత్త. పదరా లోపలికి. ఎస్ఐ గారు, దయచేసి పిల్లల్ని అనుమానించకండి. దొంగతనం జరిగిందని కంప్లైంట్ వచ్చాక అంతా సెర్చ్ చేసి మా డ్యూటీ మేము చేయాలి మేడం. ప్లీజ్ అడ్డుపడకండి. ఇన్స్పెక్టర్, వీళ్ళు అనాథలేమో కానీ దొంగలు మాత్రం కాదు. ఇలాంటి పనులు చేసి వీళ్ళని అవమానించకండి. డబ్బు పోయాక అనుమానించకుండా ఎలా ఉంటారండి? చూడండి, పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కదా, డబ్బులు ఎలా పోయాయో ఈ రోజు కాకపోతే రేపు తేలుతుంది. మేము చేసిన బుద్ధి తక్కువ పనేమిటి అంటే సీతగారిని నమ్మి ఇక్కడ డబ్బులు పెట్టి వెళ్ళడం. ఏయ్, మా వదిన గురించి తప్పుగా మాట్లాడితే మర్యాదగా ఉండదు చెప్తున్నాను. డబ్బులు ఇచ్చేస్తే మేమెందుకుంటాం? పోయిన డబ్బు ఎంతో చెప్పండి, నేను ఇస్తాను. అంటే ఏంటి? ఇండైరెక్ట్ గా నేనే డబ్బులు తీశానని మీరు ఒప్పుకుంటున్నారా? అలా అంటావేంటి సీత? సీత గారు, ఇంకెలా అనాలి? మీరు డబ్బులు ఇస్తాను అంటే నేను తీశాననే కదా అర్థం. నా ఉద్దేశం అది కాదు. పోలీసుల ఎంక్వైరీలో డబ్బులు ఎవరు తీశారో తెలియాలి అంటే సమయం పడుతుంది. అందుకే ముందు నేను కమిటీకి డబ్బిచ్చి ఆ డబ్బు దొరికాక నేను తీసుకుంటాను. ఎంత ఆలస్యమైనా పర్వాలేదు. డబ్బులు ఎవరు తీశారో తేలాకే కమిటీ వాళ్ళు తీసుకోవాలి. నా మీద నింద వేసినందుకు వీళ్ళు క్షమాపణ చెప్పాలి. అంత డబ్బు ఎవరు తీసుంటారు? సీతా టీచర్ బీరువాలో పెట్టి లాక్ చేసింది. ఒకవేళ ఆయా ఏమన్నా మిస్ హ్యాండ్ బ్యాగ్ లోంచి కీస్ తీసి డబ్బులు దొంగతనం చేసిందంటవా? నాకు తెలిసి ఆయా మన ఫుడ్ తీసుకుంటుంది కానీ డబ్బులు తీసుకోదురా. మరెవరు చేసుంటారు? అరే గణేష్, ఆ టింకుగాడు బబ్లుగాడు ముందు డబ్బులు పెట్టిన రూమ్ లోకి, తర్వాత ఆశ్రమం మేడపైకి వెళ్ళడం నేను చూసానురా. అంటే వాళ్ళిద్దరే దొంగతనం చేశారంటవా? అయ్యుండొచ్చురా. పైన ఏమైనా డబ్బులు పెట్టారేమో, చూద్దాం పద.
పదరా పదరా గణేష్.